నా పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి. నేను కర్నూలులో ఉంటాను. నేను మెడికల్ డాక్టర్ని. జన విజ్ఞాన వేదిక 1988లో ఏర్పడ్డది. ఇది ఏర్పడినప్పటి నుంచి నేను దాంట్లో సభ్యుడిగా పనిచేస్తున్నా. సైన్స్ని పాపులరైజ్ చేయడానికి, ప్రజల్లో మూఢనమ్మకాలు తొలగించడానికి సంస్థ పనిచేస్తూ ఉంటుంది. సూయిసైడ్స్ అనే కార్యక్రమం, దాని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది. మీరు పాల్గొనండి అని గోవిందరెడ్డి గారు చెప్పారు. వినేవాళ్ళలో ఇంగ్లీష్ మాత్రమే వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్లో చెప్పండి అన్నాడు. కానీ ఆయన, నేను ఇంగ్లీష్ కంటే తెలుగే శుద్ధంగా చెప్పగలను అనుకుని తెలుగులోనే మాట్లాడుతున్నా. మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు వాడతా నేను. సూయిసైడ్స్ అనేవి అంటే ఒకరి జీవితాన్ని వాళ్ళే ముగించేసుకోవడం అనేది, ఇది సెంటిమెంటలా అంటే జెనెటికల్లీ మీడియేటెడా లేక ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్లో జరుగుతాయా? ఇది ఈరోజు చర్చనీయాంశం. 80% సూయిసైడ్స్ ఇంపల్సివ్గా జరుగుతాయి. సూయిసైడ్ చేసుకోవాలనే డెసిషన్ ఈ 80%ని 100%కి లెక్కేసి చూస్తే 24% 5 నిమిషాల ముందు నిర్ణయం జరుగుతుంది. అంటే ఈ 5 నిమిషాల్లో జరిగే నిర్ణయాన్ని వాయిదా వేయించగలిగితే బహుశా జరగవేమో. ఒక 70% ఒక గంట ముందు నిర్ణయం జరుగుతుంది. నిన్న బాగానే ఉన్నాడు, ధైర్యంగా మాట్లాడినాడు, తెల్లారాకి చనిపోయాడు అని అంటుంటాం మనం వింటున్నాం. ఒక్క 6%లో మాత్రమే చాలా ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటూ ఖచ్చితంగా సూయిసైడ్కి సిద్ధమవుతారు. సూయిసైడ్ చేసుకుంటానని బెదిరించడం వేరు, సూయిసైడ్ చేసుకోవడం వేరు. ఒకసారి బెదిరింపులు దారి తప్పి యాక్సిడెంటల్గా సూయిసైడ్కి దారి తీయచ్చు. 50% మొత్తం సూయిసైడ్స్ కారణం డిప్రెషన్, మాంద్యం. ప్రైమరీ డిప్రెషన్ కావచ్చు, సెకండరీ డిప్రెషన్ కావచ్చు. ప్రైమరీ డిప్రెషన్ అన్నప్పుడు ది కాజ్ ఫర్ ద డిప్రెషన్ ఈజ్ ఎట్ ద న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్. సెకండరీ డిప్రెషన్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ పనిచేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రాబబ్లీ at the behest of environmental factors, at the time of committing suicide, probably neurotransmitter also might get released, because that gives the thinking process. ఆల్కహాలిక్స్ కానీ కలుపుకుంటే ఈ 50%కి ఇంక 25% వచ్చి కలుస్తుంది. జెనెటిక్గా ఉన్న ఒక ఫినామినాన్ని మనం అనలైజ్ చేసి చూద్దాం. దీన్ని నేరుగా సూయిసైడ్స్ కాజ్ అని చెప్పి అనలేం కానీ, బట్ ఇట్ హెస్ గాట్ సమ్ బేరింగ్. దట్ ఇస్ కాల్డ్ ఫైట్ అండ్ ఫ్లైట్ ఫినామినా. ఈ నేచర్లో మనిషి బతికేటప్పుడు మొదటి నుంచి చాలా ఇన్సెక్యూరిటీ ఎదుర్కొన్నాడు. అనిశ్చితి, ఏమవుతుందో తెలియదు, బతికితే ఎలాగో తెలియదు. బతకడం కోసం పోరాటం జరుగుతూ ఉంటుంది, కానీ తెలియనివి చాలా కనపడుతూ ఉండేవి. ప్రకృతిలో వరదలు, తుఫాన్లు, నదుల్లో కొట్టకపోవడం, పాములు గరిస్తే చావడం, ఇట్లాంటి అనేకం గమనిస్తున్నాడు. వాటికి అర్థమేందో తెలియదు, అవి ఎందుకు జరుగుతున్నాయో తెలియదు. తెలియంతనం ఎక్కువసేపు ఉంటే మనిషికి టెన్షన్ వస్తుంది. కాబట్టి దానికి ఒక జవాబు చెప్పుకోవాలి. మొదట్లో తనకంటే బలమైంది ఏదో ఈ పనులన్నీ జయిస్తుంది అనుకున్నాడు. ఈ డివినిటీ అనే భావం కూడా అట్లా వచ్చి ఉండొచ్చు చరిత్రలో. ఈ ఫ్లైట్ అండ్ ఫైట్ ఫినామినా సమస్య ఎదురైనప్పుడు, భయం వేసినప్పుడు, ఆ భయానికి సంబంధించినటువంటి రియాక్షన్ ఇది. ఫ్లైట్ అంటే పారిపోవడం, ఫైట్ అంటే పోరాడడం. ఆ టైంలో విజువల్ అక్యూటీ అంటే చూపు తీక్షణత పెరుగుతుంది. లివర్లో ఉన్న, కండరాల్లో ఉన్న
గ్లైకోజన్ గ్లూకోజ్గా మారి కండరాలకు అందుబాటులోకి వస్తుంది. అడ్రినలిన్ రిలీజ్ అయ్యి హార్ట్ రేట్ పెరుగుతుంది. ఉదాహరణకు పిల్లిని ఒక రూమ్లోకి తరిమి కిటికీలు తలుపులు మూసేసి తరివారనుకోండి, పరిగెత్తుద్ది. ఇక తప్పించుకోవాలని అర్థమైన తర్వాత పిల్లి తిరగబడుతుంది. పిల్లి ఏంది, దాన్ని బతికింది, మనిషితో పోలిస్తే ఎంతది, కానీ తిరగబడుతుంది. అంటే ఏ జంతువుకైనా మొదటి ఛాయిస్ పారిపోవడం, అంటే అవాయిడ్ చేయడం. అది కూడా సర్వైవల్లో భాగమే, సెల్ఫ్ ప్రిజర్వేషన్లో భాగమే. ఇంకా అది సాధ్యం కాదన్నప్పుడు తిరగబడతాయి. మనిషి కూడా ఒక జంతు జాతుల్లోంచి వచ్చినాడే కాబట్టి జీన్స్ లెవెల్లో ఈ లక్షణం ఉంది. పోరాడడం, పారిపోవడం అనేది మొదటి ఛాయిస్. పారిపోవడం కుదరకపోతే పోరాడడం. మనిషి దగ్గరికి వచ్చేటప్పుడు సమస్య ఏంటంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో పోరాడాలన్నా పారిపోవాలన్నా, ఫ్లైట్ ఆర్ ఫైట్ అనేది జంతువుల్లో అయితే ఇన్స్టింక్ట్స్ నిర్ణయిస్తాయి. మనుషుల్లో మనిషి ఆలోచన, అంటే మనిషికున్న నమ్మకాలు, మూఢనమ్మకాలు, మనిషికున్న దృక్పథము, మనిషి పెరిగిన తీరు, అతని కల్చరు, ఇవన్నీ పనిచేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఒకే రకమైన స్టిమ్యులస్ అందరికీ ఎదురైనా కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా రెస్పాండ్ కావడానికి కారణం ఇది. ఇవన్నీ కూడా బ్యాక్డ్రాప్లో పనిచేస్తూ ఉంటాయి. ఇన్ కమింగ్ టు ద సెనేరియో, సూయిసైడల్ సెనేరియోస్ చూస్తే చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ తిట్టింది, వాళ్ళ నాన్న తిట్టాడు, తర్వాత సెల్ ఫోన్ కొనియమని అడిగితే కొనిలా, సినిమాలు చూశారు, అడ్వెంచర్ చేయడానికి పూనుకున్నారు. ఇక్కడ సూయిసైడల్ టెండెన్సీస్కి ఎన్విరాన్మెంట్ కారణం. స్కూల్ పిల్లలు పరీక్షలు ఫెయిల్ అయినాం, పేపర్లు వచ్చింది, ఫెయిల్ అయినామని వచ్చింది, ఇంకా ఫెయిల్ అయినారు అనేది కన్ఫర్మ్ కూడా చేసుకోలే, మెదలకుండా పోయి సూయిసైడ్ చేసుకుంటారు. అంటే పరీక్ష పాస్ కావడం అనేది అంత ఇంపార్టెంటు అనే ఒక భావజాలం తలకెక్కించినందువలన అలా జరిగింది. 100కి 70 మంది అద్భుతంగా ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు, 10 ఏళ్ల క్రితం అద్భుతంగా ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఈరోజు మామూలుగా బతుకుతున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా బతికే వాళ్ళు 100కి 70 మందికి 10 ఏళ్ల క్రితం ర్యాంకులు లేవు. ఈ సమాచారం మన పిల్లలకి నేర్పి గొప్ప ర్యాంకర్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగస్తులుగా మారారు, బ్యాక్ బెంచర్లు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా మారారు. నువ్వు ఉద్యోగాలు ఇచ్చేవాడుగా మారుతావా, ఉద్యోగాలు చేసేటోడుగా మారుతావా అని చెప్పిన ఎడ్యుకేషన్ ఇవ్వని కారణంగా మన పిల్లలు మార్కుల దగ్గర, పరీక్షల దగ్గర ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా అడల్సెంట్స్, ఎర్లీ అడల్ట్స్, లవ్ ఫెయిల్యూర్స్. ఒక అబ్బాయికి అమ్మాయిని ప్రేమించే హక్కు ఎంత ఉందో, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే నిరాకరించే హక్కు అంత ఉంటుంది. ఆ అమ్మాయిని నిరాకరిస్తే ఇక నా జీవితం అంతా వేస్ట్ అని దేవదాసులో నాగేశ్వరరావు కుక్కను పక్కన పెట్టుకుని షాలో భుజాన్ని వేసుకొని సరాయి సీసా పట్టుకొని తాగినట్టు. అది సినిమాలకి బాగా ఉండొచ్చేమో, కథలకి బాగా ఉండొచ్చేమో, లైఫ్కి ఎట్లా బాగుంటుంది. లేదా తల్లిదండ్రులు బెదిరించారని ప్రేమించిన అమ్మాయిని అబ్బాయిని వదులుకోవటం, ఇవన్నీ కూడా కల్చరల్గా ఫిక్స్ అయినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అవి ప్రేమించే హక్కు ఉన్నప్పుడు నిరాకరించే హక్కు అవతలకు ఉంటుంది. ఆడపిల్లలు కూడా మగపిల్లలకి సమానులు అనే భావజాలం మనం ఎక్కించుంటే, పేట్రియార్కల్ భావజాలం కాకుండా, స్త్రీలు పురుషులు ఆస్తేనే భావజాలం కాకుండా మనంగా తలకెక్కించుంటే, మనకున్న హక్కులాంటి అవతలకు ఉంటుందని కానీ మనం నేర్పిస్తే, లవ్ ఫెయిల్యూర్ అయితే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పని ఏంది? ఇంకో అనుకూలమైన వ్యక్తి దొరికినప్పుడు ప్రేమించుకుంటావు, ఆగుతావు కొంతకాలం. అది కదా నేర్పించాలా. ఇక కెరీరు, ఉద్యోగాలు రావు, అప్పుడు ఏం నేర్పాలి పిల్లలకి? గవర్నమెంట్ అందరికి ఉద్యోగాలు ఇస్తారు ప్రామిస్ చేయలేదుగా. ప్రైవేట్గా కానీ గవర్నమెంట్లో కానీ అందరికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఏ దేశానికి ఉంది?
ఉపాధి కల్పన అనే దానికి అవకాశం ప్రభుత్వాలు ఇవ్వాలి. ఉపాధి కల్పనకి ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయో చదువుకునేటప్పుడే పిల్లలు నేర్చుకోవాలి, మనం నేర్పించాలి. అది నేర్పించుంటే కెరీర్ క్రైసిస్ ఎందుకు వస్తుంది? ఇక మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటే కుటుంబంలో కానీ, బాధ్యతల బరువుల విషయంలో కానీ, ఆదాయాల్లో కానీ, లేదా వ్యాపారాల్లో కానీ రకరకాల చోట్ల మిడిల్ ఏజ్ క్రైసిస్లు వస్తుంటాయి. ప్రతి దానికి కూడా ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒక సైంటిఫిక్ ఆన్సర్ ఉంటుంది. వాటిని కానీ మనం నేర్పించుంటే అక్కడ సూసైడ్స్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఎక్కువ మంది ఉమెన్ సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు, ఎక్కువ మంది మెన్ సూసైడ్లో సక్సెస్ అవుతుంటారు. అంటే ఒక రకంగా 60% చాకరీ చేస్తున్నటువంటి మహిళలు వాళ్ళ పేరుతో 2% ఆస్తులు ఉన్నాయి. ఆరోగ్యం లక్ష్మీ నిలయమని భార్య పేరుతో ఇల్లు పెడతారు తప్ప ఇంటి హక్కుపత్రాలు భర్త పేరుతో ఉంటాయి. వంటింటికి మహారాణి అంటాడు, ఇల్లంతా నాది వంటిల్లు నీదని. ఇది కొన్ని తరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి సమాజంలో అమలు జరుగుతున్న పురుషాధిక్య భావజాలం యొక్క ప్రభావము. దాంట్లోంచి బయటపడటం చేతకానటువంటి మహిళలు పుట్టకముందే చంపే దగ్గర ఉంది ఇప్పుడు సొసైటీ. పుట్టినాక వివక్ష, పెరిగేటప్పుడు వివక్ష, చదువులో వివక్ష, హాస్టల్లో వివక్ష, చట్టసభల్లో వివక్ష, అన్ని చోట్ల వివక్షలు ఎదుర్కొంటున్నప్పుడు ఉమెన్కి మార్గమేంది అర్థం కానప్పుడు సూసైడ్స్ వైపు అమలొచ్చు. ఇంకా 138 కోట్ల మంది జనానికి అన్నం పెట్టే రైతులు 3.5 లక్షల మంది ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు మేము బతకడానికి మేము బడ్డించుకుంటాం, మిగతా వాళ్ళందరూ సత్యారు బతికితే బతికారు అని అనుకుంటే రైతులు మనందరం వస్తాం, ఎవడం బతకం. వాళ్ళకి క్రైసిస్, అగ్రేరియన్ క్రైసిస్, అగ్రికల్చర్ క్రైసిస్కి కారణాలు ఏందో ప్రజలకు చెప్పిన వాళ్ళు లేడు. బ్యాంకుల్లో మనం తినక డబ్బులు దాచుకుంటాం, ఇవన్నీ తీసుకెళ్ళి షావుకారులకు అప్పులు ఇస్తారు. గత 6 ఏళ్లలో 6 లక్షల కోట్లు ఈ షావుకారులకు ఇచ్చిన అప్పుల్ని రైట్ ఆఫ్ చేసే బ్యాంకులు. రైట్ ఆఫ్ చేయటం అంటే రద్దు చేయటం కాదు కదా అంటారు. రైట్ ఆఫ్ చేసిన అప్పుల్లో 10% వసూలైనవి, అంటే 90% రద్దు అయినట్టేగా. ఇలా బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టినటువంటి వాళ్ళు కాలు ఎగరేసుకొని బజార్లు తిరుగుతున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఇట్టటి దొంగలందరూ కాలర్ ఎగరేసుకుని తిరిగేటప్పుడు ఇంతమందికి అన్నం పెట్టి రైతులు ఎందుకు చచ్చిపోవాలా? తిరగబడవచ్చు సూసైడ్ బదులు. సూసైడ్లోనూ చావే వస్తుంది, తిరగబడ్డ చావే వస్తుంది అనుకో. తిరగబడితే ఒక్కోసారి విజయం కూడా రావచ్చుగా. సూసైడ్లో ఖచ్చితంగా సావే వచ్చేది, విజయం రానే రాదు. ఈ ఎడ్యుకేషన్ మన రైతులకి మనం ఇచ్చామనుకోండి, ఈ అగ్రేరియన్ సెక్టర్లో ఉండి ఇన్ని లక్షల ఆత్మహత్యలు అయిపోతాయిగా. కానీ ఒక క్వశ్చన్ ఉంది, అందరికీ ఒకే రకమైన స్టిమ్యులస్ అందుతూ ఉంటే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది ఎందుకు చేసుకోవట్లా? దానికి ఏమన్నా జెనెటిక్ ఫ్యాక్టర్ కారణమా? ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే డిప్రెషన్లో ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారనేది మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఆ డిప్రెషన్ ప్రైమరీ అయినా సెకండరీ అయినా. డిప్రెషన్లో దానికి కారణమైన న్యూరో ట్రాన్స్మిటర్ను కూడా ఐడెంటిఫై చేశారు. అంటే ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఆ రకమైన ఆలోచనలు ఇస్తుంది అన్నప్పుడు సెకండరీ డిప్రెషన్లు కూడా ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. అంటే అక్కడ జెనెటిక్ బేస్ ఉన్నట్టే కదా అనే వాదన వస్తుంది. అంటే ఒకే రకమైన స్టిమ్యులస్కి వివిధ రకాల జనం వివిధ రకాలుగా రెస్పాండ్ అవుతారు అనేది కూడా నేచర్లో భాగమే. అదే సమయంలో ఎడ్యుకేట్ చేస్తే సెకండరీ డిప్రెషన్ మిటిగేట్ చేయగలం. సూసైడ్ ఐడియేషన్ వచ్చిన వెంటనే ఇన్వాల్వ్ కాగలిగితే సూసైడ్ ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని అడ్జస్ట్ చేయగలిగితే మార్పు చెందుతున్నాయి, సూసైడ్ జరగకుండా ఉన్నాయి. అత్యంత పిరికిగా ఉండే మనిషిని రీట్రైనింగ్ చేస్తే అత్యంత ధైర్యవంతులైతున్న సందర్భాలు ఉన్నాయి. రకరకాల ఫోబియాస్ మీద ట్రైనింగ్ ఇస్తే ఫోబియాస్ పోగొట్టుకునే సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఒక్కో రకంగా స్పందించిన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని మ్యానిపులేట్ చేయగలం మనము. అది సూసైడ్స్ ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
అనేది మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సీయింగ్ ఇన్ టు అవర్ సెల్స్, మనలోకి మనం చూసుకోవడం. ఫెయిల్యూర్స్ని ఎలా చూడాలి, ఫెయిల్యూర్ జరగని ఫైనల్ అనుకోకుండా, ఫెయిల్యూర్స్ లేకుండా మనుషులు ఉండరు, మిస్టేక్స్ లేకుండా మనుషులు ఉండరు. వాటిల్లోంచే మనిషి నేర్చుకుంటూ ఉంటాడు. తన మిస్టేక్స్లోంచి నేర్చుకుంటాడు, ఇతరుల మిస్టేక్స్లోంచి నేర్చుకుంటాడు. ఈరోజు సమాజంలో సక్సెస్ఫుల్ అని పిలువబడే ఎవరి జీవితాన్ని ఎత్తికినా కూడా బోల్డ్ అండ్ మిస్టేక్స్, ఫెయిల్యూర్స్ అనుకుంటాయి. అనే సమాచారం అందించి దాని మీద తగిన ట్రైనింగ్ ఇస్తే ఫెయిల్యూర్స్, మిస్టేక్స్ చూస్తే తీరు మారుతుంది. ఐడెంటిటీ ప్రాబ్లం, ఇతరులు గుర్తిస్తే ఆనందపడటం, ఫేస్బుక్లో లైకులు కొడితే ఆనందపడటం లాగా. అసలు ఇతరులు గుర్తించేది ఏంటి? ముందు నిన్ను నువ్వు గుర్తించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు. నీకు నువ్వు ఇచ్చుకునే గుర్తింపు నీ కంట్రోల్ ఉంటుంది, ఇతరులు నీకు ఇచ్చే గుర్తింపు ఇతరుల కంట్రోల్ ఉంటుంది. ది రికగ్నిషన్ విచ్ యూ గివ్ టు యువర్ సెల్ఫ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, and the recognition given by others is in others' control, and others not in your control. That's why things which are in your control, please take care of. అది కానీ ఆలోచించగలిగితే ఐడెంటిటీ పేరుతో వస్తున్న సమస్యలన్నిటికీ అడ్డుకట్టేయచ్చు. అట్లాగే ప్రాబ్లం ఎదురైనప్పుడు అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం. ఎవ్రీ పర్సన్ హ్యాస్ గాట్ హిజ్ ఆర్ అవర్ ఓన్ ఆర్గ్యుమెంట్. Even a thief has got an argument, even a killer has got an argument. Whether you support it or not is a different thing, but they have got their own arguments. Just by criticism or condemning or criticizing, people won't change. కేవలం విమర్శిస్తేనో తప్పుపడితేనో జనమే మారు. వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. లెట్ us try to understand the argument. Their argument, let us understand. Later on, you can take with your discretion the decision whether to support it or not. That's why we propose, try to understand people, then to be understood. మనం ఇతరులు అర్థం చేసుకున్న తర్వాత నన్ను ఎందుకు అర్థం చేసుకొని అడగచ్చు. అసలు ఇతరులు అర్థం చేసుకోకుండా, నన్ను అర్థమే చేసుకోదు నా భార్య, నన్ను అర్థమే చేసుకోడు నా కొడుకు, నన్ను అర్థమే చేసుకోడు నా ఎంప్లాయీ, నా బాసు, ఎప్పుడు ఇవే కంప్లైంట్స్. అతులను ముందు మనం అర్థం చేసుకోవడం మొదలెడితే ప్రాబ్లం సగం సాల్వ్ అవుతుంది. అసలు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ యొక్క పరిష్కారానికి చోట్లు ఎక్కడున్నాయి? మొదటిది ఇల్లు. తల్లిదండ్రులతో స్టార్ట్ కావాలి. తల్లిదండ్రులకే తగిన ఎడ్యుకేషన్ లేదనుకోండి, ముందు వాళ్ళకి నేర్పించాలా? పెళ్లి చేసుకోబోయే ముందు భార్యాభర్తలకు సమస్యలు ఎలా వస్తాయి, ఎట్లా పరిష్కరించుకోవచ్చు, పరిష్కరించుకునే మార్గాలు ఎందుకు నేర్చుకున్నాగానే పెళ్లి చేసుకోమను. పిల్లల్ని కనడానికి ముందు పిల్లల పెంపకం ఫిజికల్ పెంపకమే కాదు, వాళ్ళ ఆలోచనలో మెంటల్ పెంపకం ఎట్లా ఉండాలి, వాళ్ళ ఎమోషనల్ పెంపకం ఎలా ఉండాలి, వాళ్ళ కెరీర్ పెంపకం ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్లో పెంపకం ఎలా ఉండాలి, ఇవన్నీ తల్లిదండ్రులకు నేర్పిన తర్వాతనే పిల్లల్ని కనమని మనం నేర్పవచ్చు. ఈరోజు ఇల్లు ఎవడెట్లా పోతే నీకెందుకు, నువ్వు బాగుపడితే చాలని ఒకటే నేర్పిస్తామని. కన్జ్యూమరిజం విపరీతంగా పెరిగిన తర్వాత డబ్బు సంపాదించడం ఒకటే సరైన వర్త్ కింద ఈరోజు ముద్రపడింది. అది కాదు నేర్పాల్సింది. డబ్బు మనకు సేవ చేయాలి, మనం డబ్బుకు సేవ చేయకూడదు అనేది నేర్పాలి. ఫండమెంటల్ ఇది. డబ్బు అనేది మంచి సర్వెంట్, మంచి యజమాని కాదు. అది డబ్బు ఎక్కువ సంపాదించిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారంటాం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి డబ్బు అవసరమే. ఎంత డబ్బు కావాలో ఎవడు కూడా లెక్కేసుకోవాలా, అంతకు మించి సంపాదించినంత బరువు కింద మారుతుందని నేర్పించాలా. డబ్బు ఎడల వైఖరి, అది ఇల్లు నేర్పాలి. ఈరోజు ఇల్లు దాదాపుగా ఫెయిల్ అవుతుంది అన్న తర్వాత ఆ పైన స్కూల్ చేయాలి. స్కూల్ కూడా దాదాపుగా ఫెయిల్ అయ్యే దశలో ఉంది, ఆ డైరెక్షన్లో ఉంది. మార్కులు ర్యాంకులు తప్ప స్కూల్ ఇంకేం ఆలోచించే పరిస్థితి లేదు. అందుకనే నేను ప్రపోజల్ పెడుతున్నా. క్లాస్ రూమ్లో ఉన్న 45 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాలు పాఠం చెప్పకండి, జీవితం గురించి చెప్పండి. గొప్ప గొప్ప కథలు, ఆ కథలలో అంతర్లీనంగా ఉన్న మెసేజ్లు, గొప్ప వాళ్ళ జీవితాలు, సైంటిస్టుల జీవితాలు, ఆవిష్కరణల గురించి, రోజువారీ అవసరమైన కొన్ని స్కిల్స్ గురించి,
రోజువారీ అవసరమైన చిన్న చిన్న యాక్టివిటీస్ లైక్ బ్యాంక్ వెళ్తే ఎట్లా పని చేసుకోవాలి, చెక్ అంటే ఏంది, డీడీ అంటే ఏంది, క్రాస్డ్ చెక్ అంటే ఏంది, బ్యాంకులో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, రైల్వే గైడ్ చూసి ఎట్లా ట్రైన్ ఎంపిక చేసుకోవాలి, ఇట్లా రకరకాల చిన్న చిన్న స్కిల్స్ ఇవన్నీ లైఫ్లో అవసరం. కొన్ని సిమ్యులేషన్, కొన్ని ప్రశ్నలు ఇస్తాం, ఆ సిచ్యువేషన్లు ఊహించుకొని జవాబు చెప్పని అంటాం. అక్కడ అంతర్లీనంగా వాల్యూస్ గురించి కొన్ని నేర్పిస్తాం. మనిషికి లోపల కొన్ని బలాలు ఉంటాయి. అది విద్య, విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు. వీటి మీద దృష్టి పెడితే వీటి ఆధారంగా బయట ఉండే బలాలు, డబ్బు, బంగారం, వస్తువులు, ఆస్తులు సంపాదించుకోవచ్చు. బయట ఉన్నట్టు లోపలే సంపాదించుకోవడానికి గ్యారెంటీ లేదు, కానీ లోపల ఉన్న వాటిలోంచి బయటకు సంపాదించుకోవచ్చు. అది ఎక్కడ నేర్పాలా? స్కూల్లో నేర్పాలా. స్కూల్ ఫెయిల్ అయ్యే డైరెక్షన్లో ఉంది ఇప్పుడు. ఆ స్కూల్ను సరి చేసుకోకపోతే, ఇల్లు స్కూలు రెండు ఫెయిల్ అయితే సమాజం మనుషులను బాగు చేయలేదు. వాటి రిఫ్లెక్షనే ఉంటుంది సమాజంలో. ఈరోజు సమాజంలో అనేక రకాల తప్పుడు భావనలు నేర్పించే చోటు ఉంది అక్కడ. అది సినిమాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, పత్రికలు కావచ్చు, మీడియా అన్నీ కూడా మంచి నేర్పిస్తాయి, చెడు నేర్పిస్తాయి. అది మంచి చెడు విచక్షణ నేర్చుకోవాల్సింది స్కూల్. వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైన లెర్నింగ్ ప్రాసెస్ సైంటిఫిక్ మెథడ్ అండ్ సైంటిఫిక్ టెంపర్. ఇవి కానీ నేర్పితే, దట్ ఇస్ సింగిల్ పాయింట్ ఐ ఆమ్ ప్రపోజింగ్. ఇఫ్ యూ టీచ్ ద సైంటిఫిక్ మెథడ్ ఆర్ ద మెథడ్ ఆఫ్ సైన్స్ ఆన్ ద సైంటిఫిక్ టెంపర్, it will give answers to all the problems people are facing. All the problems means that is in society, family, the polity, and their financial lives, and everything. The cause of the problem, the mitigation of the problem, they can be taught by teaching the people the method of science and with the scientific temper. Applying method of science in every walk of life is called scientific temper. It is not, let us not think it is not linked to scientific method. It is the continuation of the scientific method is scientific temper. Even in our constitution, in Article 51, inculcating scientific temper is one of the constitutional duties which most of the governments have stopped responding to the duty. That is the single factor from the environment which can take care of all the problems. The environmental problems leading to the suicide ideation can be tackled by teaching people the scientific temper. Scientific temper gives insight into solving the environmental problems, physical environment, the social environment problems. In the final count, నా అభిప్రాయం ఏంటంటే, suicides mostly they are mediated by environmental factors, but the actual act at the level of the brain, involvement of neurotransmitters are there. కొద్దిగా ఆర్గ్యుమెంట్ బలం ఉంది, జెనెటిక్ మీడియేషన్ ఉంటుందని. అయినా కూడా అనేక సందర్భాల్లో సూసైడ్స్ని ప్రివెంట్ చేయడం ఎడ్యుకేషన్తో సాధ్యమని అర్థమైన తర్వాత, ఒకే రకమైన స్టిమ్యులేకి మనుషులు వివిధ రకాలుగా రెస్పాండ్ అవుతారు అనేది మనకు తెలుసు. కాబట్టి ఆ రకమైన వేరియేషన్ కింద చూడాలి తప్ప, కంప్లీట్గా సూసైడ్ జీన్ లాంటిది ఉంది, దానివల్ల జరుగుతుందని కంక్లూడ్ చేయడానికి వీలుపడదు. ఒకవేళ అటువంటి జీన్ ఉంది అని ఏమన్నా కనిపెడితే అది కూడా ఎవల్యూషన్లో భాగం కింద రావాల్సిందే, కానీ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, నేచురల్ సెలక్షన్లో భాగం కింద రావాల్సిందే. కానీ అప్పుడు కూడా మనం ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకోవాలి. టోటల్ ఎవల్యూషనల్ ప్రాసెస్ అంతా ఎన్విరాన్మెంట్లో వచ్చిన మార్పులు వచ్చేది కదా. కానీ మనిషికి తెలివితేటలు వచ్చినాక తన గురించి తను అర్థం చేసుకోవడం మొదలెట్టిన తర్వాత నేచర్ని మ్యానిపులేట్ చేయటం మొదలెట్టాడు. దానికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎక్కువ తింటే ఫ్యాట్గా మారడం, ఒబేసిటీ, షుగరు, గుండె జబ్బులు రావడం అనేది మనం చూసాం. అంటే వీఆర్ మ్యానిపులేటింగ్ ద నేచర్.
ఎన్విరాన్మెంట్ విపరీతంగా మ్యానిపులేట్ చేసినందుకే ఈరోజు కరోనా లాంటి జబ్బులు కూడా వస్తున్నాయి. ఈ రకమైన మ్యానిపులేషన్ చేసే శక్తి మనిషికి వచ్చింది. చేయడం కరెక్టా కాదా? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్, బిగ్ ఎథికల్ క్వశ్చన్, అది ఫిలసాఫికల్ క్వశ్చన్. ఇట్లా ఎన్విరాన్మెంట్ మ్యానిపులేట్ ఇప్పటికే ఎంత చేసిన మనిషి రాబోయే కాలం ఎంత చేస్తాడు? అట్లా చేసుకుంటూ పోతే ఈ ప్రకృతి మనల్ని ఎంతకాలం బతకనిస్తుంది భూమి మీద? ఇవే మన ఆన్సర్ చెప్పగలిగే కాదు, కానీ కొన్ని ఎస్టిమేషన్స్ ఉన్నాయి. 2,000 ఏళ్ళ కంటే మనుషులు బతకరని. అవునో కాదు మనం ఎటు తేల్చలేం. అంతగా మిడిలింగ్ విత్ ఎన్విరాన్మెంట్ జరుగుతూ ఉంది. ప్రకృతిని మిడిల్ చేస్తున్నాం. ప్రకృతిలో భాగంగా మొదలైన మనిషి ప్రకృతికి గెస్ట్ లాగా వచ్చారని అనుకోకుండా ప్రకృతిని నేనే శాసిస్తా, నేను దీన్ని పెత్తందారుని ఫీల్ అయ్యే పరిస్థితి అనేది అది ప్రమాదకరం. అందువలన సూసైడ్ ఐడియేషన్ అనేది మెంటల్ ఫినామినా అయినప్పటికీ కూడా దాన్ని కాజ్ చేసే అనేకం మ్యానిపులేట్ చేయడానికి వీళ్ళే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి సూసైడ్ సెంటిమెంటల్ అని చెప్పి నేను కంక్లూడ్ చేయలేకున్నాను.